అక్కడ ఈటల రాజేంద్ర ఉంటాడు. ఈ రోజు నా కడుపు ఆకలి అవుతుందంటే నేను పెడతా బిడ్డ అంటాడు. ఈ రోజు ఇంటికి పోతే ఫుడ్ లేకుండా టిఫిన్ లేకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా బయటికి రాడు. సమస్య నాకే చెప్తున్నా, నాకు ఇక్కడ గడ్డ అయిందంటే ఆన్ ది స్పాట్ లో తీసుకెళ్లి ఆయన హాస్పిటల్ చేంజ్ చేసి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించను సొంత డబ్బులతోటి. ఇప్పుడైనా సరే అన్నా అనగానే ఇమ్మీడియట్ ఇప్పుడు ఫోన్ చేసినా ఎత్తాడు. ఎంపీ నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు తెలియాలి ఉంటున్నారు నిజంగా కార్యకర్త ఖచ్చితంగా ఉంటది. నా దగ్గర నేను నెంబర్ ఉన్నది ఈటెల రాజేందర్, ఆయన దగ్గర కూడా నా నెంబర్ ఉంది. ఎనీ టైం పొన్నారెడ్డి అనగానే తెలంగాణ ప్రజలు చూడండి, ఒక ఎమ్మెల్యే నెంబర్ ఉండదు, చాలా మంది కార్యకర్తలు కూడా ఒక నాయకుల దగ్గర ఉండదు. కానీ ఎంపీ ఈటల రాజేందర్ ఆయన నెంబర్ కూడా ఒక కార్యకర్త ప్రతి ఒక్కరి దగ్గర నెంబర్ కూడా ఉంది. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారా? వీక్ లో ఒకసారి నాకు చేస్తాడు. ఒకసారి వీక్ లో ఒకసారి నాకు చేస్తాడు. ఆయన ఎందుకంత తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కంటే ఎక్కువ. ఆయన అధికారం గురించి అయ్యా కొడుకు బిడ్డ ఏలుతురు కాబట్టి ఆయన బయటకు పంపించిండు. కాబట్టి ఈటల చూడండి ఒకసారి తెలంగాణ ప్రజలారా, అంటే ఎంపీ ఈటల రాజేందర్ నెంబర్ ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నెంబర్ ఉంటుంది. ఎప్పుడు ఆపద వచ్చినా అన్నా అంటే ఫోన్ చేస్తే ఒకసారి చూసుకో. ఇది అంటే ఏ క్షణమైనా ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే స్పందిస్తారా? ఇది వెళ్ళింది మా ప్రెసిడెంట్ సాబ్ కి ఆపద ఉందని వెళ్ళింది. ఆపరేషన్ కావాలని చెప్పండి, ఇమీడియట్ హాస్పిటల్ పంపించి ఆపరేషన్ ఒకటే రోజుల. మల్లారెడ్డి దగ్గర ఎందుకు, నాకు హాస్పిటల్ ఉంది కాబట్టి ఎవరినైనా పేద ప్రజలు ఎవరైనా తీసుకొచ్చి డైరెక్ట్ అడ్మిట్ చేసేసి క్లియర్ చేసుకుని వచ్చేసి వితౌట్ పేమెంట్ నేనున్నా అంటాడు. మాకు అదే అంట కొండంత అండ మా ఈటల రాజేందరే. ఆయన గురించి ఎంత దాకైనా పోరాడతాం. అధ్యక్షుడు మాకు ఈటల రాజేందర్ కావాలని కోరుకుంటాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా ఉండాలి, కోరాలని కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తాం. నిజంగా ఈటల రాజేందర్కి ఎందుకు అభిమానులు ఉన్నారంటే, ఇది ఒక చిన్న సామాన్య కార్యకర్తల కాంచెలు కూడా ఆయన నెంబర్ వీళ్ళు సేవ్ చేసుకున్నారు. ఎనీ టైం ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్న ఆపద ఉందంటే ఫోన్ ఎత్తి స్పందించి పరిష్కరించేలా చేస్తారు. కాబట్టి ఈటల రాజేందర్కి ఇంత అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు మనం.